కుతంత్రం, పక్కా పన్నాగంతో అప్పుల ఉచ్చులోకి చందాదారులు, డిఫాల్ట్ అయిన చిట్టీలు కొనసాగించి అప్పులు పెంచేసిన వైనం, ఒక చిట్టి డబ్బుల కోసం మరెన్నో గ్రూపుల్లో చేర్పించడం, ఆస్తులు అమ్ముకుని రోడ్డును పడుతున్న సామాన్యులు, బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, ఫిర్యాదు చేసేందుకు రెండంచెల వ్యవస్థ అంటూ ఏదైతే రామోజీరావు మీద సీరియల్గా రాస్తున్నటువంటి వార్త హైలైట్ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ని రద్దు చేయాల్సింది, ఆయన కుటుంబ సభ్యులు అధికారిని బెదిరిస్తున్నారు, ఇలా చేయడం బెయిల్ షరతుల ఉల్లంఘన కిందకి వస్తుంది, అందువల్ల చంద్రబాబు బెయిల్ని రద్దు చేయండి. సుప్రీంకోర్టులో ఏపీసీఐడి విజ్ఞప్తి కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు ధర్మాసనం ఆదేశం, తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న జరిగినటువంటిది, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందని ఏపీసీఐడి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగ ప్రకటన చేస్తున్నారు, ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేసిన అధికారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. ఏపీసీఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలాయం త్రివేది జోక్యం చేసుకుని రికార్డుల్లో లేని అంశాలను పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీసీఐడి అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహిత్కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీసీఐడి ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలాయం త్రివేది ప్రశ్నించగా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహిత్కి విన్నవించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలు తేలిగ్గా తీసుకోరాదని చెప్పారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీసీఐడి దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని, అధికారుల పేర్లను ఒక పుస్తకంలో రాస్తున్నట్టు చెప్తున్నాను కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశం అన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సిఐడి అనుబంధ పిటిషన్పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరం అనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది.